వచ్చినా కూడా వచ్చినాయి. ఇవాళ ఇట్లాంటి మాటలు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే ఎవడుంటాడండి? నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? రౌడీ షీటర్లో పాలు చేస్తారు. డెఫినెట్గా ఉన్న వాస్తవాలు ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఉన్నదే మా నాయకులు చెప్తున్నారు. తప్పేం లేదు. మీ అభ్యర్థిపై కూడా ఇప్పటికి నాకు తెలిసి 3-4 కేసులు అయినట్టున్నాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ఏదో ఒక కేసు అభ్యర్థి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు. దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే మా అభ్యర్థి వారి భర్త చనిపోయిన తర్వాత 4 నెలలకి ఇవాళ ప్రజలో తిరుగుతున్నారు. ఆవిడకి భర్త గుర్తొచ్చి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యపు మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడ పిల్లలు ఆవిడ కోసం తిరుగుతుంటే ఆ పిల్లల మీద కూడా కేసులు పెట్టే దౌర్భాగ్య ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతకంటే ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వం యొక్క భయం. అంత భయం ఎందుకు? ఆ పిల్లల్ని చూసి పిల్లలు తిరిగితే అమ్మాయి తిరిగితే మీకెందుకు అంత భయం? అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే కార్యకర్తలు మీ నాయకులు కూడా కొంత ఇబ్బందికరంగా ప్రచారానికి వెనుకడిగేసే పరిస్థితి లేదంటారు. ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి కేసులని ఇట్లాంటి జైళ్ళని చాలా చూసాము. రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రితోనే కొట్లాడు. రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలిగోరు కూడా సరిపోదు. కాబట్టి ఇట్లాంటి అల్లాటప్ప నాయకులతో భయపడే ప్రసక్తి లేదు. ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు. మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. తప్పకుండా వారితో ఎట్లా కొట్లాడాలి అట్లా. అంటే కేటీఆర్ గారు ఇప్పటివరకు హైదరాబాద్లో గతంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్, రీసెంట్గా ప్రస్తుతం ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ కూడా బీఆర్ఎస్ వాళ్ళే. వాస్తవానికి వాళ్ళంతా కాంగ్రెస్లో చేరిపోయారు. దాని ప్రభావం ఉండదు? డెఫినెట్గా ఉంటుంది. ప్రజల్లో రియాక్షన్ వైల్డ్గా ఉంటుంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మాతో ఉండి అధికారం పోగానే పారిపోయే వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారో మీరు భవిష్యత్తులో చూస్తారు. వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఎట్లా ఉండబోతుందో కూడా మీరు చూస్తారు. ముమ్మాటికి ప్రజలు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారనే విశ్వాసం నాకుంది. మాకు జూబ్లీ హిల్స్లో భారీ మెజారిటీతో పట్టం కడతారనే విశ్వాసం ఉంది. రైట్. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. మంత్రులు మీరు చెప్పినట్లు మొత్తం మంది మంత్రులు మకాం వేశారు. గల్లీ గల్లీగా తిరుగుతున్నారు వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవడానికి. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రచారమే పూర్తవుతుందా? తినబోతు రుచులు అడగకూడదు. అది మా నాయకుడు నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను. రైట్. థ్యాంక్ యూ కేటీఆర్ గారు.